బీఆర్ఎస్ పైన మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనను బీఆర్ఎస్ వివాదాస్పదం చేస్తోందని సీతక్క అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని గులాబీ పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాళ్లు కడుక్కుని గుడిలోకి వెళ్లటం తెలుగు సాంప్రదాయం అన్న సీతక్క అదే విషయాన్ని రామప్ప టెంపుల్ దగ్గర పాటించారని చెప్పారు. ఈవెంట్ మేనేజ్మెంట్ యువతి అత్యుత్సాహంతో చేసిన పనికి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా అని ప్రశ్నించారు సీతక్క. ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో 33 మంది కంటెస్టెంట్స్ వస్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకి రావడం జరిగింది. అందులో ఒక్క అమ్మాయి ఎవరో ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసి ఏదో చేస్తే అది తెలంగాణ ప్రభుత్వమే చేసిందని తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ వెంకలు ఆ వెంకలు ఆ వంకలు ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? కాబట్టి సబితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దొరతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది.